హలో అండి. వెల్కమ్ టు ప్రీతి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్తీ స్వీట్ రెసిపీ చేసేసుకుందాం. దీనికోసం ఒక 3 బీట్రూట్‌ని తీసుకోండి. వాటిని పైనున్న తోలు తీసేసి వాటర్‌లో వేసి పెట్టుకోండి. బీట్రూట్ తురిమేసి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం వేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దాంట్లోకి మళ్ళీ కిస్మిస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని తీసి ఒక చిన్న బౌల్‌లో వేసి పెట్టుకోండి. తర్వాత అదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుకొని అంటకుండా నీట్‌గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ 5 మినిట్స్ తర్వాత బీట్రూట్ బాగా ఉడికిపోయి ఉంటుంది. దాంట్లోకి ఒక కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ మీ టేస్ట్‌కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మూత పెట్టి ఇంకొంసేపు ఉడకనివ్వాలి. షుగర్ కరిగిపోయి బీట్రూట్ ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక 1 కప్ అంటే 250 ml మిల్క్ వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి పాలన్నీ ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, బీట్రూట్ బాగా ఉడుకుతుంది. బీట్రూట్ ఉడికిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిల్క్ అంతా ఎగిరిపోయేదాకా బాగా ఉడకనివ్వాలి. అంతే, మన హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.